అనగనగా ఒకప్పుడు ఒక పచ్చని తోటలో చీమ గొల్లభామ ఉండేవి. చీమ కష్టపడి పనిచేసేది. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శీతాకాలం కోసం ఆహారాన్ని సేకరించి దాచిపెట్టేది. చీమ ధాన్యాలు, గింజలు మరియు చిన్న చిన్న ఆకుల ముక్కల్ని సేకరించి వాటిని తను భూమిలో కింద ఉండే ఇంట్లో జాగ్రత్తగా స్టోర్ చేసుకుంది. ఇంకోవైపు గొల్లభామ పాటలు పాడటం, డాన్స్ చేయడం దానికి చాలా ఇష్టం. గొల్లభామ ఎండలో ఆడుకుంటూ ఒక గడ్డి మీద నుండి మరొక గడ్డి మీదకి దూకుతూ చాలా ఉల్లాసంగా పాటలు పాడుతూ గడుపుతున్నాడు. చీమ అంత కష్టపడటం గమనించి, ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు? ఇవాళ వెదర్ చాలా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా వచ్చి నాతో ఆడుకో అని పిలిచింది. చీమ ఒక క్షణం ఆగి ఆలోచించి, నేను వింటర్ కోసం ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నాను. చల్లని వాతావరణం వచ్చినప్పుడు మనకి ఫుడ్ దొరకదు కదా, అందుకే నువ్వు కూడా వచ్చి నాతో పాటు ఫుడ్ని సేకరించి స్టోర్ చేసుకో అని పిలిచింది. కానీ గొల్లభామ నవ్వుతూ, శీతాకాలం ఇంకా చాలా దూరంలో ఉంది, నేను ఈరోజు ఆనందించాలనుకుంటున్నాను, భవిష్యత్తు గురించి చింతించడానికి చాలా సమయం ఉంది అని చెప్పింది. చీమ తల ఊపుతూ తన పని తను చేసుకోసాగింది. గొల్లభామ కూడా తిరిగి ఆడుకుంటూ వెళ్ళిపోయింది. రోజులు గడిచే కొద్దీ వేసవికాలం ఆటమ్ సీజన్గా మారిపోయింది. వాతావరణంలో మార్పు స్టార్ట్ అయింది. ఆకులు బంగారం రంగులోనికి మారాయి. గాలి చల్లగా మారింది. త్వరలోనే శీతాకాలం వచ్చేసింది. మంచు గడ్డిని, మైదానాన్ని కప్పేసింది. ఒకప్పుడు పుష్కలంగా ఉన్న ఆహారం మంచు కింద అదృశ్యమైపోయింది. గొల్లభామ ఇప్పుడు చలితో మరియు ఆకలితో ఆహారం కోసం మంచు కప్పేసిన భూమి గుండా తిరుగుతుంది. కానీ తినడానికి ఏమీ దొరకలేదు. వణుకుతూ చీమ తలుపు తట్టింది. చీమ, దయచేసి నాకు సహాయం చెయ్యి, నాకు ఆహారం లేదు మరియు నాకు చాలా ఆకలిగా ఉంది, చలిగా ఉంది అని హెల్ప్ అడిగింది. చీమ గొల్లభామను చూసి జాలిపడింది. కానీ శీతాకాలం కోసం సిద్ధం కాకుండా తన సమయాన్ని ఆడుతూ గడిపిందని కూడా తెలుసు. ఆమె అతన్ని లోపలికి ఆహ్వానించింది మరియు తన ఆహారంలో కొంత భాగాన్ని పంచుకుంది. ధన్యవాదాలు చీమ, గొల్లభామ వినయంగా చెప్పింది. నేను నా పాఠం నేర్చుకున్నాను. వచ్చే సంవత్సరం నీలాగే శీతాకాలం కోసం సిద్ధం కావడానికి నేను కష్టపడి పనిచేస్తాను. చీమ నవ్వి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. కష్టపడి పనిచేయడం మరియు ప్రణాళికలు వేయడం ముఖ్యం, కానీ అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చీమ గొల్లభామకు చెప్పింది. అప్పుడు గొల్లభామ ఈసారి సమ్మర్ వచ్చినప్పుడు శ్రద్ధగా పనిచేస్తానని చీమకు ప్రామిస్ చేసింది. ఆ రోజు నుంచి గొల్లభామ చీమ నేర్పిన పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ, చీమ మరియు గొల్లభామ, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వేసవిలో కలిసి పనిచేసేవాళ్ళు. శీతాకాలం వచ్చినప్పుడు వారి శ్రమ ఫలాలను చక్కగా అనుభవించేవాళ్ళు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా జీవించసాగారు. ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, కష్టపడి పనిచేయడం మరియు మనకు వీలైనంత వరకు ఇతరులకి హెల్ప్ చేయండి. ఈరోజు ఇంతే సంగతులు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇట్లాంటి స్టోరీస్ ఇంకా ఎక్కువ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.